నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ పాడ్కాస్ట్. వైద్యో నారాయణో హరిహి అని అంటారు. నిజమే, ఆ మాట పెద్దల నుండి వచ్చింది. చాలా చక్కగా యాప్ట్ అవుతుంది మనందరికీ కూడా. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎన్నో శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు. ఎంతోమంది పేషెంట్స్ కూడా ఫలానా డాక్టర్ని ఎంచుకున్నాక వారిచ్చే మెడిసిన్ కన్నా మరి డాక్టర్ పై ఉన్న నమ్మకంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆయన ఇచ్చిన గుళిక చాలు అని అనుకుంటారు, ఆయన స్పర్శ చాలు అని అనుకుంటుంటారు. ఎస్, మరి ఏ సమయంలో మరి వారి తల్లిగారైన పుష్పలత గారి కడుపులో పుట్టారో, మరి ఎంతో మందికి ఫ్రీ సర్జన్స్ చేశారు, ఎంతో మందికి ఆయన దేవుడయ్యారు. ఎస్, మనతో ఉన్నారు డాక్టర్ శ్రీరామచంద్ర దామరాజు గారు, న్యూరో సర్జన్, న్యూరాలజిస్ట్, లక్ష్మీ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్. మరి డాక్టర్ గారిని కలిసి బోల్డ్ అని విశేషాలు షేర్ చేసుకుందాం మన పాడ్కాస్ట్లో. నమస్తే డాక్టర్. నమస్తే స్వాతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు యువర్ స్టూడియో. థ్యాంక్ యూ సార్. సార్, ముందుగా ఎన్నో ఫ్రీ సర్జన్స్ చేశారు. అసలు ఎంతోమందికి యువర్ లైవ్ ఎగ్జాంపుల్, చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటుంటారు. ఎస్, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఎవరికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటారు మీరు? నేనండి ఇప్పుడు నేను నమ్ముకునేది ఏంటంటే, ఇప్పుడు నా మీద నమ్మకంతో చాలా దూరం నుంచి ఒక్కోసారి బస్సులో ఎక్కి 3-4 గంటలు ప్రయాణం చేసి నన్ను నా క్లినిక్కి వచ్చి వాళ్ళ కష్టార్జితం మాకు అందజేసి మా కడుపు నింపిన వాళ్ళందరికీ నేను రుణపడి ఉన్నాను. వాళ్ళకే నేను కృతజ్ఞత చెప్పాలి ఫస్ట్. దాని తర్వాత మా తల్లిదండ్రులు, వాళ్ళ ప్రోత్సాహం కోసం మా గురువు గారు, నేను చదువుకున్న కాలేజీలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో, అక్కడ మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ దాని తర్వాత మా ఫ్యామిలీ, మా సోషల్ గ్రూప్ అందరు సపోర్ట్ చేశారు. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. సో మీరు ఎంచుకున్న, అంటే చిన్నప్పటి నుండి మీరు ఎంచుకున్న ప్రొఫెషన్ ఇదేనా, లేదంటే డాక్టర్ కాబోయే యాక్టర్ని అయ్యాను అన్నట్టు, లేదంటే మీరు ఇంకోటి అవ్వాలనుకుని డాక్టర్ అయ్యారా? అదా ఏమైందంటే, నాకు తమ్ముడు ఉన్నాడు అనమాట. అయితే తమ్ముడు హీజ్ అ కార్డియాలజిస్ట్, ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. అయితే ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు, బహుశా నేను 9వ 10వ అయి ఉండాలి, హీఈస్ 1 year యంగర్ టు మీ అనమాట. అయితే ఇట్లానే మాటల్లో, మా నాన్నగారు ఇంజనీరు, చాలా బాగా చేసేవారు, వెరీ ఇంటెలిజెంట్ మ్యాన్. కానీ నాన్నగారు ఏదో ఆయన పని చూసుకునేవారు. మా మదర్ డాక్టర్ అనమాట. ఒకసారి మా మదర్ అడిగారు, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అంటే, నేను ఇంజనీర్ అవుతా అని చెప్పా. మా తమ్ముడు అన్నాడు, మమ్మీ నేను కూడా నీలాగా నేను కూడా డాక్టర్ అవుతా అన్నాడు. అయితే మా మదర్ అతన్ని ఎక్కువ ముద్దు పెట్టుకుంది అనమాట. అబ్బో వీడు కూడా నాలాగా అవుతాడు. దాని తర్వాత నేను కూడా చేంజ్ అయ్యాను అనమాట, డాక్టర్ అవ్వాలి. సో మామ్ హగ్స్ అండ్ కిసెస్ కోసం మామ్ కాంపిటీషన్. సూపర్ సార్, సో హ్యాపీ. సార్, యాజ్ ఎ న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్గా వాట్ యూ సే, లైక్ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఆ న్యూరాలజీకి సంబంధించి న్యూరో ప్రాబ్లమ్స్తో ఉన్న సంఖ్య ఏమైనా పెరిగిందంటారు? సమస్య లేదండి. ఎందుకంటే ఇవాళ రేపు మన దగ్గర ఉన్న చాలా ఆధునిక పరికరాల వలన, మన మోడర్న్ టెక్నాలజీస్ వలన మనం అందరం మర్చేది ఏముంది అంటే, మని శరీర తత్వం వేరు, కానీ ఆ టెక్నాలజీ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అనేది వేరు. కానీ టెక్నాలజీ ఈజ్ నాట్ బయాలజీ. అంటే ఒక ఉదాహరణ ఇస్తా. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోవచ్చు, కానీ పొద్దు నుంచి సాయంకాలం వరకు సెల్ ఫోన్లోనే చూస్తుంటే మనకు మెండొప్పి వస్తుంది. కానీ ఇంకోటండి, మన పూర్వీకులు కూడా చాలామంది, అంటే ఇప్పుడు మన దేశంలో అందరూ గ్రామాల్లో ఉండేవాళ్ళు, ఇక్కడక్కడ రోజు నడక ఉండేది, కృషి చేసేవాళ్ళు, వారు తినే ఫుడ్ కూడా అది కరిగేది. దానివల్ల వాళ్ళు పాపం ఒక టైంలో ఆహారానికి తిండి లేకపోయేవారు, కానీ వాళ్ళు ఉండేవాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఉండేవాళ్ళు అనమాట. ఇవాళ రేపు చూసేది ఏముంది అంటే, 90% అనేవి లైఫ్ స్టైల్ డిజీజెస్. అంటే ఏ విధంగా మనం తీసుకునే ఆహారం కానీ, నిద్ర కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, ఈ అడిక్షన్ టు టెక్నాలజీ, ఇవన్నీ ప్రివెంటబుల్ డిజీజెస్. అంటే బేసిక్గా న్యూరో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అవుతుంది డాక్టర్? న్యూరో ప్రాబ్లమ్స్ అనేవి ఎన్నో విధాలు ఉంటాయండి. ఇప్పుడు కొంతమందికి అనుకోండి, ఒకసారి పిల్లలు పుట్టిన వెంటనే అది ఫస్ట్ క్రై అంటారు, అది లేకపోతే మళ్ళీ ఊపిరితిత్తులు పెరగవు, మళ్ళీ బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే మళ్ళీ సెరెబ్రల్ పాలసీ అనే ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు ఎదుగుతూ ఉండగా కూడా ఫిట్స్ ఏదో రావచ్చు. మళ్ళీ పెద్దగా అయ్యే కొద్దీ వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వృద్ధాప్యంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ వేరు, న్యూరో డీజనరేటివ్ డిజీజ్ అంటారు, ఇవన్నీ అంటాం. కానీ మనం చాలా మటుకు చూసేది ఏముందంటే, మన ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్, అంటే ఒక 15 to 50 years ఇప్పుడు సమాజంలో వీళ్ళ వల్లనే ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ అవుతుంది. వీళ్ళందరికీ వచ్చేవి సాధారణంగా చూసేది ఏముంది అంటే, నార్మల్గా
యాక్సిడెంట్స్ కానీ, స్మోకింగ్, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్సెసివ్ ఆల్కహాల్, డ్రగ్స్, వీటన్నిటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఓకే డాక్టర్, అంటే యూజువలీ ఓల్డెన్ డేస్లో మనం చూసుకుంటే మన అమ్మమ్మలు తాతయ్యలు ఇలా మనం చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా ఉంది. ఇప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్లో అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతలు కూడా ఉన్న ఇది చూస్తున్నాం. బికాస్ వాళ్ళు తీసుకున్న ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్, అంటే మార్నింగ్ తింటే వాళ్ళు ఈవినింగ్ తినేవారు. బట్ ఇప్పుడు అలా లేదు, జంక్ ఎక్కువైపోయింది అండ్ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరు కూడా బయట ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఈజ్ దాట్ ఎఫెక్ట్స్ లైక్ బ్రెయిన్? ఎస్ అండి, ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ బై 2-3 ways. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే, వెన్ యూ ఆర్ టేకింగ్ ఎక్సెస్ ఫుడ్, లాట్ ఆఫ్ మన బ్రెయిన్లో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆయిల్స్, రైట్? బ్రెయిన్ ఇస్ యాక్చువల్లీ రిచ్ ఇన్ లైపిడ్ రిచ్ మెటీరియల్. అందుకని మనం తీసుకునే పదార్థాలు కానీ, ట్రాన్స్ ఫ్యాట్ అంటాం, ఇవన్నీ మన బ్రెయిన్లో ఎక్కినా కానీ దే విల్ నాట్, అంటే మన బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాయి. మనం తినే ఫుడ్లో కానీ ఇవాళ పెస్టిసైడ్స్ అంటామండి, అంటే అది ఎక్సెస్గా తీసుకున్నా కానీ వాటి వలన కూడా మనకి బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిపోయి, లేకపోతే చేతిలో కాళ్ళు వేరే నరాలు ఎఫెక్ట్ అయిపోయి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇవి కూడా కాకుండా మనం లైఫ్ స్టైల్, లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ఫ్యాటీ ఫుడ్, లేకపోతే చాలా జంక్ ఫుడ్ తీసుకుంటే, షుగర్ స్వీట్ ఎక్కువ తీసుకుంటే, మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా బిల్డప్ అయిపోయి బ్లడ్ వెసల్లో, అంటే రక్తనాళాల్లో వాటిలో బ్లాక్ వచ్చేసి బ్రెయిన్లో స్ట్రోక్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటాయి. అందుకని ఎన్నో విధాలు అవుతాయి. కానీ మీరు చెప్పినట్టు మన పూర్వీకులు ఏ విధంగా ఫ్రెష్ ఫుడ్ తీసుకునేవారో, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునేవారో, అది ఆరోగ్యానికి మంచిది. ఓకే, సో ఇప్పుడు హార్ట్లో బ్లాక్స్ ఉన్నట్టు బ్రెయిన్కి కూడా బ్లాక్స్ ఉంటాయి? అవునండి, అది ప్రాసెస్ ఇస్ ద సేమ్. ఎందుకంటే రక్తనాళంలో క్రొవ్వు ఏమైనా ఉంటే కొలెస్ట్రాల్ అంటావు, దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటాం అనమాట. ఆ ప్రాసెస్ డెవలప్ అయిపోయి రక్తనాళంలో మీకు బ్లాక్ ఉంటే ఆ మెదడుకి, ఆ భాగానికి రక్తసారం అనేది ఉండకపోతే కొన్ని నరాలు ఏమైనా ఎండిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎండాకాలంలో చెట్లకి నీళ్లు పోయిపోతే ఏ విధంగా ఎండిపోతాయో, అదేవిధంగా మెదడులో ఏదైనా భాగానికి రక్తనాళంలో బ్లాక్ ఉన్నందుకు, రక్తసారం లేనందుకు ఆ నరాలు ఎండిపోతే మీకు అప్పుడు స్ట్రోక్ వస్తుంది. ఆ స్ట్రోక్ అనేవి వేరే విధాలు రావచ్చు. యూ కెన్ హ్యావ్, అది చెయ్యి కాలు ఆడించే నరాలు డ్యామేజ్ అయిపోతే మీకు చేతుల కాలు బలహీనత వస్తుంది, ఒకసారి మాట పడిపోతుంది, ఒకసారి కొంతమంది కంటి దృష్టి పోతుంది. వేరే విధమైన స్ట్రోక్స్ ఉంటాయన్నమాట. ఓకే, వన్స్ న్యూరోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే, అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కావచ్చు, ఫస్ట్ బాడీలో ఎఫెక్ట్ అయ్యేది ఏ పార్ట్ డాక్టర్ గారు? సాధారణంగా కనిపించేది, ఎవరికైనా చెయ్యి కాలు పడిపోతే అది మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది అనమాట, ఇది ఆయనకు బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందని. కొంతమందికి మాట పడిపోతుంది. కానీ చాలా ఎర్లీ స్టేజ్లో కూడా కొంతమందికి జ్ఞాపక శక్తి పోతుంది, ఆలోచన శక్తి పోతుంది, డెసిషన్ మేకింగ్ అంటాం, డిమెన్షియా అంటాం. అటువంటి కండిషన్స్లో అది పోతే అది మనకు తెలియదు అనమాట బ్రెయిన్లో ఎఫెక్ట్ అవుతుంది అని. సో మీరు అడిగే ప్రశ్నకి, మన బ్రెయిన్లో ఎఫెక్ట్ అయిందని ఎట్లా తెలుసు అంటే, కొంతవరకు మెదడులో ఏ భాగానికి ఎఫెక్ట్ అయిందో ఆ భాగం మనకి ఆబ్వియస్గా మనకు తెలిస్తే అప్పుడు మనకు ఇది న్యూరో ప్రాబ్లం చెప్పగలుగుతాం అనమాట. అంటే మేము వీటిలో మెడికల్లో ఇలోక్వెంట్ ఏరియాస్ అంటాం అనమాట. అంటే ఎక్కడ డ్యామేజ్ అయిపోతే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. కొన్ని సైలెంట్ ఏరియాస్ అంటాం బ్రెయిన్లో, ఆ డ్యామేజ్ అయినా కానీ మనకి ఇమీడియట్ తెలియదు. ఏదో ప్రవర్తనలో మార్పు అనుకుంటాం, అతను ఏదో సైలెంట్ అయిపోయాడు అనుకుంటాం, ముందుగా తిరిగేవాడు ఇప్పుడు ఏదో సైలెంట్ అయిపోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాయని వదిలేస్తాం. అటువంటి వాళ్ళకి ఒకసారి బ్రెయిన్లో మెదడులో గడ్డగొడుగు పెరిగి వేరే ప్రాబ్లం కూడా కావచ్చు. ఓకే, సో సహజంగా మనకు పెద్దవాళ్ళు ఒక 60 ఆల్మోస్ట్ దాటిన తర్వాత అల్జీమర్స్ అని మాట్లాడుతుంటాం. అంటే నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు 2025లోనే స్టార్ట్ అయింది ఆ మతిమరుపు అనేది. నిజంగా సీరియస్లీ, బికాజ్ ఇంట్లో ఏమన్నా నేను ఈవెన్ నా సనికి ఏదైనా చెప్పినా కానీ మర్చిపోయి ఫోన్లో ధ్యాస తప్పితే ఏమీ ఉండట్లేదు. అవునా, నాకు ఇది చెప్పావా అమ్మ అనే స్థితిలో ఉన్నారు. ఈవెన్ పేరెంట్స్ కూడా అది బాధపడుతున్నారు. సో వాట్ యు సే, లైక్ ఇప్పుడు ఇంత చిన్న వయసులో మతిమరుపు రావడానికి అసలు వాట్ ద రీజన్స్ అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఆల్జీమర్స్ అనేది ఇట్స్ అ వెరీ స్పెసిఫిక్ న్యూరో ప్రాబ్లం. అది నార్మల్గా వృద్ధాప్యంలో అవుతుంది, మేబీ అరౌండ్ 70-75 ఆ పైన అవుతుంది. కానీ మతిమరుపు మనం చేసే పని శ్రద్ధగా చేయకుండా ఉండటం, అది ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ మీరు చెప్తున్నారే, దానికి కారణాలు వేరు. ఈ కాలంలో ఎస్పెషలీ సెల్ ఫోన్స్ అనేవి, ఇప్పుడు సెల్ ఫోన్స్ అనేవి ఏంటంటే దే గివ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనమాట. మనం ఏమైనా పని చేయాలనుకోండి, మేము చిన్న ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, మీరు ఏమైనా సాధించాలి అంటే దానికోసం కృషి చేసి
దాని ఫలితం తర్వాత వస్తే దట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మోర్. కానీ ఇవాళ రేపు మీకు సెల్ ఫోన్లో రీల్స్ కానీ ఇవన్నీ మీరు జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేస్తూ మీకు ఎవ్రీ హాఫ్ మినిట్కి 1 మినిట్కి ఆహా అనిపిస్తుంది కదండి. ఆ డోపమీన్ ఆ డోపమిన్ అనే కెమికల్ ఉంటుంది మనందరికీ బ్రెయిన్లో. ఆ డోపమిన్ కెమికల్ వల్ల మనకు తృప్తి అనిపిస్తుంది అనమాట. ఆహా, ఇట్ ఈస్ కాల్డ్ ద సాటిస్ఫాక్షన్ కెమికల్. తీసుకుంటే ఓహ్ ఐఎమ్ ఫీలింగ్ గుడ్. అది మీకు ఆ కెమికల్ మీకు ఇంత ఈజీగా అయితే మీరు కృషి చేసే అలవాటు ఉండదు, కృషి చేసే అవసరం కూడా తెలియదు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సాధించాలంటే అది ఎన్నో ఇప్పుడు ఏమైనా మ్యూజిషియన్ ఉన్నారండి, ఏమైనా నైపుణ్యం సాధించాలి, సపోజ్ సర్జరీలో కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. ఆ కష్టపడేదంతా రోజు మేము తిట్టుకుంటూనే ఉంటాం, కానీ చేస్తేనే మీకు ఒక లెవెల్కి చేరుతారు. ఏమైనా మ్యూజిషియన్ కూడా చేసి ఓన్లీ బై 10,000 hours ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. చేసిన తర్వాతనే వాళ్ళు ఒక పొజిషన్ చేరుతారు. అదేవిధంగా కానీ మీరు అది చేయకుండా మీకు షార్ట్కట్తో మీకు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే దాని తర్వాత మీకు కష్టపడి కాన్సన్ట్రేట్ చేసే మీకు ఆ థింకింగ్ ప్రాసెస్ డెవలప్ అవ్వదు. దాంతో కూడా మీకు ఈ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. అందుకని యువర్ మెమరీ గ్రాస్పింగ్ ఇస్ పూర్. ఓకే. సో ఏం సజెస్ట్ చేస్తారు డాక్టర్? ఇప్పుడున్న పేరెంట్స్, ఆ చిన్న పిల్లలు కావచ్చు, అందరూ కూడా దాంట్లోనే మేము నిమగ్నం అయిపోయాం ఫోన్స్లో. ఇప్పుడున్న అడిక్ట్ అయిపోయాం అని అనుకోవాలి. సో మ్యామ్, ఇది డిజిటల్ అడిక్షన్ అనేది పెద్ద ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ ఏమైందంటే కొన్ని దేశాల్లో మనం వినుంటాం, ఆస్ట్రేలియా ఇటువంటి దేశాల్లో దే సెడ్ అండర్ 16 నో సోషల్ మీడియా. వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్ ఉండకూడదు, చేయకూడదు. ఎందుకంటే ఇన్ డెవలపింగ్ బ్రెయిన్ మీరు ఆ ఈజీ గ్రాటిఫికేషన్ కోసం అలవాటు పడితే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఉండదు అనమాట. అందుకే ఇరిటేట్ చేసి ఏడుస్తూనే ఉంటారు. అందుకని ఫోన్ తీసుకుంటే గట్టిగా కేక వేసి గొడవలు చేసి ఫోన్ మళ్ళీ ఇచ్చేంత వరకు ఇస్తారు. నా అభిప్రాయం ఇంకోటండి, మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, కాలిఫోర్నియాలో సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీ పైనీర్స్ వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళ పిల్లలకి ట్యాబ్లెట్స్, డిజిటల్ డివైసెస్ ఇవ్వరు. వాళ్ళు ఓన్లీ 12-13 తర్వాతనే ఇస్తారు. అంటే మన పిల్లలకి మేము రోజు క్లినిక్లో చూస్తామండి, ఎవరో పేషెంట్ వస్తారు, 2-3 ఏళ్ల పాప బాబు ఉంటారు, వాళ్ళు సెల్ ఫోన్లని చూస్తూనే ఉంటారు. మధ్యలో ఆ తల్లిది ఏమైనా ఫోన్ వచ్చి తీసుకుంటే గొడవ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి అది కావాలన్నమాట. సో అంత చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే అది ఇట్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ అనమాట. సో నా అభిప్రాయం ఏంటంటే చిన్నపిల్లలకి ఏమైనా కానీ మీరు సెల్ ఫోన్ కానీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ చేయాలి అంటే స్కూల్ తర్వాత మేబీ 1 hour అట్ ద మోస్ట్ చెప్పేసి మెయిన్ మన పాతకాలంలో ఏ విధంగా ఫిజికల్ బుక్స్ అవన్నీ ఉన్నాయో వాటిలోనే చేయండి. మొన్ననే ఏదో నేను చదివానండి, స్వీడన్లో ఫస్ట్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నో $millions పెట్టేసి ఆ టెక్స్ట్ బుక్స్ అన్నీ తీసేసి వాళ్ళందరికీ ట్యాబ్లెట్స్ ఇచ్చి అన్ని టెక్స్ట్ బుక్స్ ఆన్లైన్ చేశారనమాట. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు రియలైజ్ టెక్స్ట్ బుక్స్ ఆర్ బెటర్ అని ఇవన్నీ తీసేసి మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు టెక్స్ట్ బుక్స్. అంటే వీ హ్యావ్ కమ్ టు అ ఫుల్ సర్కిల్. మనం ఈ డిజిటల్ మీడియా దీనివల్ల వచ్చే ఎంటర్టైన్మెంటు, దీనివల్ల వచ్చే సాటిస్ఫాక్షను, ఒక టైంలో చాలా ప్లస్గా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు దాని మైనసెస్ కూడా బయటపడుతున్నాయి. అందుకని మనం అది తగ్గించి చెయ్యాలి. అయితే మీ ప్రశ్నకి ఇప్పుడు చిన్నపిల్లలు చేయాలని నా అభిప్రాయం ఏంటంటే చేయకూడదండి. ఎంతవరకు వాళ్ళు బయట వెళ్ళి ఆడుకుని చెట్లెక్కి దూకి క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ షటిల్ ఏమైనా ఆడుకుంటూ లేకపోతే మ్యూజిక్ డాన్సింగ్ ఏమైనా చేసుకుంటే అది బెస్ట్. ఎందుకంటే సెల్ ఫోన్లో చూసుకుంటే మీ బాడీ డెవలప్ కాదు, మీ బ్రెయిన్ కూడా డెవలప్ కాదు. ఓకే, సీరియస్లీ మ్యూజిక్ కూడా చాలా వరకు కూడా డిసీజెస్ని తగ్గిస్తుందని అంటారు. బికాజ్ మీరు కూడా సర్జరీస్ కూడా చక్కగా మాట్లాడుతూ చేస్తారు అని విన్నాం. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు మైమర్చిపోయేలా సర్జరీ కూడా చేసింది తెలియనట్టుగా చేస్తారు. దట్స్ మిరాకిల్ అసలు. హౌ కమ్ లైక్ మీరంతా దాంట్లో నిమగ్నం అయిపోయి పేషెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళు బయటపడేటట్టు చేస్తున్నది, ఆ పెయిన్ కూడా తెలియకుండా, హౌ ఇట్ పాసిబుల్ డాక్టర్ గారు? చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా పెద్ద మాట చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మాట్లాడేది ఇప్పుడు సాధారణంగా ఒక చిన్న సర్జరీ ఉందండి, ఉదాహరణ ఎవరో కింద పడ్డారు, కోసిపోయింది. ఇప్పుడు అది కట్ చేసిన కట్లు ఒక 4 కుట్లు వేయాలి. ఆ కుట్లు వేయాలి అంటే సపోజ్ వాళ్ళని గొడవ పెట్టి అంటే వాడు గొడవ పెడుతున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, అటువంటి వాళ్ళని మనం కొంచెం డిస్ట్రాక్ట్ చేసేసి మీకు ఏం చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు, ఇది చేస్తే ఆ టైంలో ఏదో మన 4 కుట్లు వేసేయచ్చు. అదొకటి. ఇంకోటి బహుశా మీరు మాట్లాడేది ఏముందంటే వాట్ ఈస్ కాల్డ్ అవేక్ బ్రెయిన్ సర్జరీ. ఇవాళ రేపు ఏముంది అంటే మనకు కొన్ని బ్రెయిన్ సర్జరీస్ చేయొచ్చండి.
మన తలలో మనందరికీ బయట చర్మం ఉంటుంది, చర్మం లోపల ఎముక లోపల మెదడు. ఇది సాధారణంగా మనందరికీ ఉంటుంది. వీటన్నిటికంటే నొప్పి ఉండేది మన చర్మంలో. అంటే ఏదైనా విధానంగా మన చర్మం దానికి నమ్ చేసేసి, అంటే లోకల్ అనెస్థీజియా ఇచ్చి దానిలో స్పర్శ లేకుండా నొప్పి లేకుండా చేసి ఆ చర్మం కట్ చేసేస్తే ఆ ఎముక మనం ఈజీగా కట్ చేయొచ్చు. ఎముక ఎట్లా కట్ చేయొచ్చు అంటే మా కోసం స్పెషల్ టూల్స్ ఉన్నాయి, ఎముక కట్ చేయొచ్చు. ఎముక కట్ చేసిన తర్వాత దాని లోపల బ్రెయిన్లో ఆపరేషన్ చేసినా కానీ ఆ పేషెంట్కి నొప్పి అనేది అనుభవించారు వాళ్ళు. ఓకే. అయితే అటువంటి టైంలో వాళ్ళు మేల్కుంటూ ఉంటారు, మేము ఒకసారి మాట్లాడుతుంటాం. ఇదేంటంటే నేను పోయినసారి చెప్పాను, ఇలోక్వెంట్ ఏరియా అంటే మెదడులో కొన్ని భాగాలు ఉంటాయన్నమాట. సపోజ్ చెయ్యి ఆడించడానికి, కాలు ఆడించడానికి, మాటకు సంబంధించిన నరాలు, దీనికి ఆనుకుని ఏమైనా వాపు కానీ గడ్డ కానీ ఏమైనా ఉంది అంటే మనం గడ్డ తీస్తున్నప్పుడు చెయ్యి కాలు ఆడే నరాలు మనం డ్యామేజ్ చేయకూడదు అనమాట. అందుకని పేషెంట్ని మేలుకువగా పెట్టి ఓన్లీ పైన చర్మం మత్తు చేసి, చర్మం కట్ చేసి దాని లోపల మళ్ళీ ఎముక తీసేసి, ఎందుకంటే ఎముక తీస్తే నొప్పే ఉండదు, ఎముక పక్కన వేసేసి ఆ బ్రెయిన్లో ఏ భాగంలో ఆ వాపు కానీ గడ్డ ఉందో దాన్ని కేర్ఫుల్గా మనం తీసేస్తే వాళ్ళు చెప్తారనమాట, డాక్టర్ ఇప్పుడు నా చెయ్యి కొంచెం ఏదో అనిపిస్తుంది అంటే మన అక్కడ ఆ భాగం దగ్గర వెళ్ళకూడదు, మళ్ళీ ఆ విధంగా తీయచ్చండి. నైస్ డాక్టర్. సో ఇప్పటి వరకు అసలు బ్రెయిన్ సర్జరీస్ ఎన్ని చేస్తుంటారు? మ్యామ్ ఐ డోంట్ నో మ్యామ్, నేను మేబీ హండ్రెడ్స్, మేబీ థౌజండ్స్ ఆల్సో. అంటే ఇవన్నీ లెక్క పెట్టవండి, ఎప్పటి నుంచి 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా. సో ఎప్పుడైనా ఇన్ని సర్జరీస్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్లో సమ్టైమ్స్ ఒక్కోసారి ఇది కాకుండా ఇంకేదన్నా వృత్తిని ఎంచుకుంటే బాగుండు అనే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? అవునండి, అంటే మొన్న కూడా ఏదో మేము సర్జరీ చేసామన్నమాట. అది చాలా పెద్ద సర్జరీ, 10 గంటలు అయింది, అది 10 అవర్స్ అయింది. సో అటువంటి టైంలో అనిపిస్తుంది అనమాట, ఇప్పుడు మనం బతుకు తీరు కోసం ఇంకా ఏదో సులభమైన విధం ఉండాలి, ఈ విధంగా కష్టం పెట్టుకుంటూ మన జీవితంలో ఒక 3-4 రోజులు తగ్గించుకుంటాం అనమాట, అంత స్ట్రెస్ఫుల్ సర్జరీ చేస్తే. కానీ ఒక్కోసారి అనిపిస్తుందండి, చాలా స్ట్రెయిన్ ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేయటంలో మాకు అంత అనిపించడం లేదు. కానీ ఇవాళ రేపు ఈ కొంతవరకు ఈ సోషల్ మీడియా బయట ఈ కాకి మాటలు ఇవన్నీ విని అందరినీ ఉద్రిక్తత చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ మంచి మాట చేస్తాడంటే ఓకే అంటారు, కానీ ఏమైనా కానీ ఇది చేశారు, ఆ డాక్టరు ఇది చేశారు అంటే, మొన్న ఎవరో వచ్చి చెప్పారు, మీ డాక్టర్లు అందరూ కమర్షియల్, ఏమైనా పరీక్ష రాస్తే మీరు ఒక పర్సంటేజ్ తీసుకుంటారంటే చెప్పారు. అంటే ఎవరన్నా మా దగ్గరికి అటువంటి టైంలో వస్తే అనుకుంటామంటే, ఎందుకయ్యా ఇవన్నీ తిట్లు తినుకుంటూ మనం ఏదో చిన్న పని చేసుకుంటే అట్లీస్ట్ మన తిట్లయితే ఎవరు తిట్టరు ఆ విధంగా. సో ఆ నెగటివ్ ఫీలింగ్స్ అంటారే, ఒకసారి మరి వర్క్ వలన కాదండి, కానీ బయట సోషల్ ఎన్వైరాన్మెంట్ అంత మారలేకపోతే ఒకసారి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరైనా మేము కూడా ఇప్పుడు డాక్టర్ చేయాలి అంటే, వైద్యం చేయాలి అంటే ఫ్రాంక్లీ మెడికల్ ఫీల్డ్లో ఆర్థికంగా అంత పెద్ద బెనిఫిట్ ఉండదండి మేము చేసే శ్రమకి. మాకు చాలా ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది, అందరూ వచ్చి డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అంటే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ అలా అంటే చాలామంది పేషెంట్స్ కూడా, నేను మీ గురించి రీసెర్చ్ చేసినప్పుడు చదివినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లైక్ వాళ్ళు అసలు పాదాలకు నమస్కారం పెట్టే విధంగానే రెడ్ దైర్ మెసేజెస్. యా, సో ఇట్స్ బ్లెస్డ్ సార్. అందుకే అన్నాను మీ మదర్ గురించి కానీ మీ గురించి కానీ. సో ఎనీవేస్, ఇప్పుడు పిల్లలు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, జంక్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, అండ్ ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి, పిల్లలనే కాదు పెద్దలనే కాదు. బికాస్ బ్రెయిన్ ఎప్పుడైనా హ్యామరేజ్ లోన్ అయినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. సో అవి కూడా మనం చాలా సహజంగా చూస్తూ ఉంటాం. సో వెంటనే అది ఫిట్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా మనకు అది బ్రెయిన్ హ్యామరేజ్ అనే అనుకోవచ్చు అంటే? గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఫిట్స్ అనేది ఎందుకు అవుతుందంటే, మెదడులో కొన్ని నరాలు బలహీనంగా ఉంటాయి. అంటే బలహీనంగా ఉండి ఆ నరాలు కంట్రోల్లో ఉండవు, అదుపులో ఉండవు. సాధారణంగా మెదడులో ఎన్నో లక్షల కోట్ల నరాలు ఉంటాయి, ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట, ఒకదానిలో ఒకటి కంట్రోల్ లేని నరాలు ఎక్కువ ఇరిటేట్ చేసి ఒక చిన్న కరెంట్, షార్ట్ సర్క్యూట్ లాగా ఒక కరెంట్ వెళ్తుందన్నమాట. దానివల్ల ఇతర నరాలు కూడా యాజిటేట్ చేస్తాయి. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తానండి, ఇది రొటీన్గా చెప్తూనే ఉంటాను. సపోజ్ మేము అందరం స్కూల్లో చదువుకున్నప్పుడు, అప్పుడు బాయ్స్ స్కూల్ అండి, బాయ్స్ స్కూల్లో ఒక క్లాసు 30 మంది ఉండేవారు. దానిలో ఒకరిద్దరు ఎవరో అల్లరి వెధవలు ఎవరో ఉంటారు. అప్పుడు
స్కూల్ మాస్టర్ ఎక్కడ బయటికి వెళ్ళారు, ఏదో మీటింగ్ కానీ ఏదో 5 మినిట్స్కి వెళ్తే వీరు ఏదో తీసుకుని చాక్ పీస్ తీసి వేయటం కానీ, ఒక పేపర్ బాల్ తీసి ఇంకోటి మీద వేయటం కానీ, మళ్ళీ వాడి మీద వేయటం, సూన్ క్లాస్ అంతా ఓవర్ నడిచేవాడు. ఇప్పుడు మీ బ్రెయిన్లో ఈ ఎపిలెప్టిక్ న్యూరాన్ అంటాం, అంటే ఈ నర్వ్ విచ్ ఇస్ వీక్, ఈ వీక్ నరం ఇతర నరాలన్నీ ఇరిటేట్ చేస్తుంది. ఓకే, అప్పుడు మళ్ళీ మాస్టర్ వచ్చి చోప్ సైలెంట్ అంటే సైలెంట్ అన్నట్టు, అదేవిధంగా అటువంటి టైం ఫిట్స్ మెడిసిన్ తీసుకుంటే ఆ నరాలు కూడా సైలెంట్ అయిపోతాయి. అయితే మీ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మెదడులో నరాలు, అది కూడా వాట్ ఆర్ కాల్డ్ కార్టెక్స్ అనమాట, అవి వీక్ అయిపోతే మీకు ఫిట్స్ వస్తుంది. ఆ వీక్నెస్కి కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక్కోసారి పుట్టుకతో డెలివరీలో ప్రాబ్లం ఉండవచ్చు, బేబీ సరిగ్గా ఏడకపోతే ప్రాబ్లం ఉండవచ్చు, జెనెటిక్గా ప్రాబ్లం ఉండవచ్చు, కొంతమంది దే కెన్ హ్యావ్ సమ్ కెమికల్ ప్రాబ్లమ్స్. కానీ పెద్దవాళ్ళకి ఈ ఫిట్స్ అయితే హెమరేజ్ అంటే మెదడులో రక్తం పోవడం అనేది ఒక కారణం. ఒకసారి మెదడులో గడ్డ కూడా ఉండవచ్చు, మనొకసారి హెడ్ ఇంజరీ వలన కూడా ఫిట్స్ రావచ్చు. సో బేసిక్ ప్రాసెసెస్ ఆ మెదడులో బయటి భాగం కార్టెక్స్ అనేది, అక్కడ నరాలు బలహీనం అయిపోతే మీకు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ బలహీనం అవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి. ఓకే, అండ్ ఈ మధ్య మనం చూస్తున్నాం డాక్టర్, యాక్సిడెంట్స్ చాలా వరకు మనం మార్నింగ్ లేస్తే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికలో చూసినా మనం, లేదంటే డిఫరెంట్ ఛానల్స్లో చూసినప్పటికీ కూడా పాజిటివ్ వైబ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అన్నీ కూడా యాక్సిడెంట్స్, సో కాల్డ్ మర్డర్స్, ఇవన్నీ చూస్తున్నాం. సో మోర్ ఓవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ యాక్సిడెంట్స్. అయితే వెంటనే యాక్సిడెంట్ అయితే వెంటనే మనకు తలకి తాకుతుంది. కరెక్ట్. సో హెల్మెట్ ఉన్నా లేకున్నా ఫస్ట్ అయితే మనకు తెలియకుండానే మనం పడిపోతాం. సో తలకి తాకినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎటువంటి సజెషన్స్, లైక్ అంటే బ్రెయిన్ బ్లడ్ పోతూ ఉంటుంది, బ్లీడ్ అవుతూ ఉంటారు, సో ఇన్నర్ బ్లీడింగ్తో వాళ్ళు అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి కేసెస్లో ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? గుడ్ పాయింట్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది అంటే, ఎవరికైనా ఫిట్స్ వచ్చిన వారికి కానీ, మీకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కానీ, వాళ్ళని సైడ్కి తిప్పాలి. మనం సాధారణంగా ఏం చేస్తారంటే, ఎన్నోసార్లు చూస్తామండి, ఎవరో యాక్సిడెంట్ అయ్యి వాంతి చేసుకుంటే అందరు సోషల్ మీడియా వాళ్ళు వీడియో తీసుకుంటారు. అటువంటి వ్యక్తిని మనం సైడ్కి తిప్పితే మన నోట్లో ఉన్న రక్తం కానీ, లాలాజలం కానీ ఊపిరితిత్తులో దిగదు. అది బయటికి కారుతుంది. అది ఊపిరితిత్తులోనే దిగితే ఒక్కోసారి వాళ్ళు దే విల్ చోక్ ఆన్ దెర్ ఓన్ బ్లడ్, అంటే వాళ్ళకి శ్వాస తీసుకోకుండా శ్వాస ఆగిపోయి దానివల్ల హాని ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మీరు రోడ్డు మీద చూస్తే, యాక్సిడెంట్ ఫిట్స్ ఏదైనా కారణం వల్ల వాళ్ళు స్పృహ తప్పి నేల మీద పడితే, ఫిట్స్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, పారాలిసిస్ కావచ్చు, వాళ్ళని తల సైడ్కి తిప్పాలి. శరీరంతో పాటు భుజాలతో పాటు సైడ్కి తిప్పితే అప్పుడు నోట్లో ఉన్న లాలాజలం, లేకపోతే ఒకసారి కింద పడిపోయి రక్తం వస్తే అది బయటికి రావాలి. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు అంబులెన్స్ని పిలవాలి, అంటే వాళ్ళ బంధువులు ఫోన్ చేయటం కానీ, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతాయంటే, అఫ్కోర్స్ ఎన్నో కారణాలు ఉన్నాయండి. మన దగ్గర రోడ్డు ప్రమాదాలు చాలా కామన్. రోడ్డు ప్రమాదాలు కూడా ఎందుకంటే మనకు దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్. ఇప్పుడు ఓన్లీ కార్లు ఉన్నాయి, లేకపోతే ఓన్లీ 2 వీలర్స్ ఉన్నాయంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు 2 వీలర్సు కార్సు వెళ్తున్నాయంటే చాలా మటుకు కార్లో ఉన్న మనిషికి ఏం కాదు, కానీ 2 వీలర్కి అయ్యే ఛాన్స్ ఉంది. ఏదో ఒక స్టడీ చేశారండి. యాక్చువల్లీ మా ఫ్రెండ్ కూడా ఒకరు ఉన్నారు, ఆయన హీ ఈజ్ మేనేజింగ్ వన్ బిగ్ హాస్పిటల్ ఐసీయూ. కొన్ని వందల పేషెంట్లు, ఆయన చెప్పింది ఏంటంటే, ఒక్క పేషెంట్ కూడా హెల్మెట్ ధరించిన వ్యక్తి ఎప్పుడు హెడ్ ఇంజరీతో ఆయన ఐసీయూకి రాలేదు. అంటే మనం సాధారణంగా రోడ్డు మీద వెళ్ళే స్పీడ్స్ ఒక 30, 40, 50, 60 కిలోమీటర్స్, ఈ స్పీడ్లో మీరు హెల్మెట్ వేసుకుంటూ నేల మీద పడితే మీరు ఏదో చెయ్యో కాలు ఏదో ఎముక విరగచ్చు, కానీ మీ మెదడుకైతే ఏం కాదు. సో తప్పకుండా హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోవాలండి. అది కూడా వేసుకుని కింద స్ట్రాప్ పెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అక్కడ పెట్టుకుంటారు, ఆ అద్దం మీద పెట్టుకుంటారు, పోలీస్ వాడిని దూరం చూస్తే ఒక టోపీలాగా పెట్టుకుంటారు, ఇవన్నీ వేలాడుతుంటాయి. అది లేనట్టే, ఎందుకంటే ఏదైనా కారణం వల్ల సడన్గా జర్క్ అయితే ఇది ఎగిరిపడుతుంది. మేము మొన్ననే ఒక పేషెంట్, ఒక 19 ఇయర్స్ అబ్బాయి అండి, 19 ఏళ్ళ అబ్బాయికి మేము ఆపరేషన్ చేసాం. ఆయన బైక్ మీద పోతూ పెట్రోల్ నింపుకున్నాడు. పెట్రోల్ నింపి ఆ హెల్మెట్ అక్కడ పెట్టాడు. హెల్మెట్ అక్కడ పెట్టి ఏదో స్టార్ట్ చేసి ఆయన ఇల్లు దగ్గరేట, ఏదో 1 ఫర్లాంగ్ దూరం, దీనికోసం ఎందుకని వెళ్తూ
మళ్ళీ ఎవరో పోయి గుద్ది మళ్ళీ తల యాక్సిడెంట్ అయ్యి క్రాక్ అయ్యి మళ్ళీ ఒక 3-4 ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అండి. అందుకని ఎప్పుడు హెల్మెట్ అనేది ఇట్ ఈస్ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్. యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు మీ ముందన్న అంటే ఎందుకంటే నాకు ఒక 35 years బ్యాక్ అదే అయిందండి. ఇట్లా నేను రోడ్డు మీద పోతున్నా, అప్పుడు మోటార్ సైకిల్ ఉన్నది, ఒక RX 100 అని ఇవాళ రేపు సినిమా వచ్చింది. బట్ ఐ హ్యాడ్ అది ఆ రోజుల్లో ఐ వాజ్ ఇన్ కాలేజ్ RX 100 వెళ్తున్నా. అది కూడా హెవీ స్పీడ్ కాదండి, 30 km స్పీడ్లో. అయితే పక్కన ఏదో అబ్బాయిలు ఏదో క్రికెట్ ఆడుతున్నాడు, బాల్ వస్తే ఒక 7 ఏళ్ళ అబ్బాయి, ఎక్కడ చూస్తారండి వాళ్ళు, పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. నేను ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ 2 వేశాను. అయితే ఎగిరిపడ్డా అనమాట. ఎగిరిపడి నా తల మీద పడ్డాను. కానీ అంటే హెల్మెట్ అయితే నుజ్జు అయింది, కానీ అదృష్టానికి నేను ఇట్ సేవ్ మై లైఫ్. సో హెల్మెట్ ఈజ్ నాట్ సంథింగ్, మీరు ఎంత దగ్గర ఇంటి నుండి 10 అడుగుల దూరం పోయినా కానీ మీరు హెల్మెట్ వేసుకోవాలి, కింద క్లిప్ పెట్టాలి. ఈ విషయంలో నేను ఒకటి చెప్తానండి. అఫ్కోర్స్ ఐ నో మోస్ట్ ఆఫ్ యువర్ వ్యూవర్స్ మైట్ బి లేడీస్. నేను ఐ సీ మెనీ లేడీస్ డోంట్ వేర్ హెల్మెట్స్. లేడీస్ హెల్మెట్ వేసుకుంటారు చాలామంది, కానీ ఎంతోమంది వేసుకోరు. ఏముంది ఇక్కడే కదా అని, వాళ్ళు స్కూటీ మీద పోతున్నామని, పిల్లల్ని డ్రాప్ చేస్తూ ఏదో చిన్న విషయం. అవునండి, బికాజ్ మీరు చెప్పినట్టు ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్ అవుతుందండి. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న యూత్కి దాట్స్ అ స్పెక్ ఆఫ్ డస్ట్ సార్. బికాజ్ పెద్ద పట్టించుకోరు అసలు ఒక లైట్ తీసుకోవడం అనేది. సో మీరు చెప్పిన పాయింట్ తప్పకుండా చూసే ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి. సో మీరు అన్నట్టు బయట తాకితే ఫిజికల్గా మనకు హెల్మెట్ లేకుండా ఇంకే తాకినా వీ హ్యావ్ టు ఆల్వేస్ కాన్షియస్లో ఉండి మనం జాగ్రత్తగా నడపాలి. దట్స్ ఓకే. అది ఫిజికల్గా బయట తాకితే. ఇన్నర్గా పాడవుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ పాన్, సంథింగ్ ఎల్స్. ఇలాంటివన్నీ కూడా తీసుకుంటున్నప్పుడు ఇన్నర్గా కూడా ఇట్ ఎఫెక్ట్స్ బ్రెయిన్ అండ్ హార్ట్ సైమల్టేనియస్గా. సో హౌ కమ్? సో దీని గురించి ఏం చెప్తారు? ఆల్కహాల్ వలన మెదడు డెఫినెట్గా దెబ్బతింటుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే ఇప్పుడు నిన్ననే అడ్మిట్ అయ్యారు ఒకరు. ఆయన డ్రింకింగ్ చేసుకుంటూ ఏమైందంటే ఆయనకు ఈ డ్రింక్ తీసుకునే వాళ్ళండి ఒక లెవెల్ అయిపోయిన తర్వాత వాళ్ళకు కిక్కు కోసం ఏంటంటే వాళ్ళు ఈ కల్తీ ఈ వైట్ అంటారు, అది వేసుకుంటారు. ఆ వైట్లో ఏ కెమికల్ వేస్తారో కానీ ఆయనకు మతి తప్పి పిచ్చాడ్లాగా అందరి మీద అరుస్తూ మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చారు. అంటే మీరు ఆల్కహాల్ తీసుకుంటే దానిలో స్పూరియస్ ఐటమ్స్, కల్తీ ద్రవాలు వేసినందుకు మీకు మెదడు దెబ్బతింటుంది. ఫస్ట్ మీకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ మీరు ఏదైనా తీసుకుంటే మన రక్తనాళాల్లో బ్లడ్ వెసల్లో ఉన్న రక్తం, ఇప్పుడు రక్తం అనేది పైప్ అన్నమాట, రక్తనాళం పైప్, దానిలో రక్తం ప్రవహిస్తూనే ఉండాలి. అది చిక్కగా అయిపోతే, పల్చగా ఉంటే వెళ్తుంది, చిక్కగా అయిపోతే అది ప్రవాహం ఉండదు. ఇది ఎస్పెషలీ కామన్ ఇన్ స్మోకింగ్. ఎంతోమంది యంగ్ పీపుల్ అండి వాళ్ళకంటారు, సార్ నాకు ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేదు సార్, నేను పాన్ తిన్ను, డ్రింక్ తీసుకొని, ఏదో స్మోకింగ్ అండి. ఆ స్మోకింగ్ వల్లే వాళ్ళు పెరాలసిస్తో వస్తారు. ఎందుకంటే మెదడులో ఆ రక్తం చిక్కగా అయిపోయి ఆ రక్తనాళంలో బ్లాక్ వస్తే మీకు మళ్ళీ మెదడులో నరాలకి రక్తం లేకపోతే నరాలు ఎండిపోయి మీకు డ్యామేజ్ అయిపోతుంది. సో అటువంటివి ఎన్నో కేసెస్ చూశానండి. అందుకని స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్. స్మోకింగ్తో పాటు చాలామంది గుట్కా అనుకుంటారు, కానీ మీరు ఆ పొగాకు తిన్నా కానీ పీల్చినా కానీ దాని ఎఫెక్ట్ ఒకటి. సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఇవన్నీ మనం తెలిసి కూడా మనం వేసుకుంటే ఐ థింక్ ఇది మన మూర్ఖత్వం. ఓకే, ఇందాక మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నప్పటికీ వాట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డాక్టర్? ఇప్పుడు కణిత అంటారు, గడ్డ అంటారు. మన శరీరంలో అన్ని కణాలు ఉంటాయి. ఈ కణాలు సాధారణంగా కణం అనేది ప్రతి కణం మెదడులో కానీ శరీరంలో ప్రతి కణం ఒక్కొక్క పని చేస్తూనే ఉంటుంది. కానీ ఒక్కోసారి కణాలు డ్యామేజ్ అయిపోతే కణాలు మళ్ళీ పెరిగి స్టాప్ అయిపోతాయి. అంటే ఉదాహరణకి సపోజ్ నాకు దెబ్బ తగిలిందండి, ఇక్కడ చర్మం లేచిపోయింది, మళ్ళీ చర్మం పెరిగి మళ్ళీ స్టాప్ అయిపోతుంది. కానీ ఆ పెరుగుదల స్టాప్ కాకపోతే పెరుగుతూనే గడ్డలాగా పెరుగుతుంది. అదేవిధంగా మెదడులో కూడా మనకు కణాలు ఉంటాయి. ఆ కణాల్లో ఒక్కోసారి అకస్మాత్తుగా పెరగటం మొదలవుతుంది అనమాట. అన్కంట్రోల్ మైటోసిస్ అంటాం. అది ఆ గ్రోత్ అనేది కంట్రోల్లో ఉండదు. అప్పుడు పెరుగుతూనే ఉంటే మెదడులో ఇతర నరాల మీద ఒత్తిడి కలిగించి అవి మళ్ళీ డ్యామేజ్ ఉంటుంది. మీరు ఇంకోటండి, మీరు మెదడు గురించి మాట్లాడితే ఇప్పుడు బహుశా మనం ఇవాళ రేపు
సినిమాకి వెళ్ళినా కానీ చూస్తూ ఉంటాం అనమాట. ఇక్కడంతా ఇప్పుడు తింటూ ఇట్లా గడ్డలాగా వచ్చింది అని వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చిందని మనం అందరూ చూస్తూ ఉంటాం. సిగరెట్ ప్యాకెట్ మీద కూడా చెప్తారనమాట, సిగరెట్ ఇస్ డేంజరస్ అని. కానీ ఇక్కడైతే గడ్డ మనకు బయటికి కనిపిస్తుంది. కానీ మెదడు అనేది, కపాలం అనేది ఇట్ ఈస్ అ క్లోజ్డ్ బాక్స్. మన పుర్రె కపాలం లోపల మెదడు చాలా మెత్తది, సున్నితమైంది. దానిలో గడ్డ పెరుగుతూ ఉంటే ఇతర నరాల మీద ఒత్తిడి పెరిగి ఆ నరాలు వీక్ అయిపోతాయి అన్నమాట. అందుకని ఒకసారి చాలా వేగంగా పెరిగితే ఆ నరాలు డ్యామేజ్ అయిపోయి మీకు ప్రాణం కూడా వెళ్ళే స్వెల్లింగ్ కూడా తెలియదు. అప్పుడు వాళ్ళు ఏదో మనం అనుకుంటే అయ్యో డాక్టర్ ఈయన బాగానే ఉన్నారు, ఏదో మాట పడిపోయిందని తీసుకొస్తారు. లేకపోతే చేయకాల అప్పుడు బ్రెయిన్ అప్పుడు మనం స్కానింగ్ చేస్తే తెలుస్తుంది అన్నమాట మెదడులో గడ్డ ఉందని. అదే దాన్ని ట్యూమర్ అంటారు. ఈ గడ్డ కానీ కణిత ట్యూమర్ ఎన్నో ఉంటాయండి. నార్మల్గా గ్లయోమా అంటాం అనమాట. ఒకసారి శరీరంలో ఇతర భాగాల నుంచి అక్కడ కూడా రావచ్చు. లింఫోమా, మెనింజోమా, పిట్యూటరీ ట్యూమర్స్, అంటే వేరే వేరే విధాలు ఉంటాయి. వేరే వేరే విధాలు ఏ విధంగా ట్యూమర్స్ పెరుగుతాయో వాటి లక్షణాలు కూడా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ లైక్ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్స్ అందరిని ఎవరిని ముట్టుకున్నా కానీ డాక్టర్ అసలు కామ్నెస్ అనేది లేదు ఎవరి లోపల కూడా. బికాస్ ఆఫ్ హెవీ స్ట్రెస్, వర్క్ లోడ్తో నార్మల్గా చెప్పుకునేది ఫీలింగ్స్ హెడేక్ అని అంటుంటాం. సో కామన్గా హెడేక్ ఒకటి, మైగ్రెయిన్ ఒకటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ హెడేక్ అండ్ మైగ్రెయిన్? ఓకే, అంటే ఇప్పుడు మీరు మైగ్రెయిన్ గురించి మాట్లాడితేనండి, మన కపాలం ఉంటుంది, కపాలం బయట మన చర్మం ఉంటుంది. వీటిలో కూడా ఎన్నో రక్త నాళాలు ఉంటాయి, బ్లడ్ వెసల్స్. ఈ బ్లడ్ వెసల్స్ ఒకసారి డైలేట్ అయ్యి పొంగిపోయి థ్రాబింగ్ హెడేక్ అనమాట. అందుకని ఒకసారి డమ్ 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 అంటే ఏ విధంగా మన నాడీ ఉంటుందో మన నాడీతో పాటు డమ్ 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 అని కొడుతూ ఉంటాయి అన్నమాట. వీటిని ట్రిగర్ చేయడానికి కొంతమంది వెదర్ చేంజ్ వల్ల కావచ్చు, కొంతమంది స్మెల్ వల్ల కావచ్చు, కొంతమంది చాలా బ్రైట్ లైట్స్ ఉంటే కావచ్చు, గట్టి చప్పుడు వల్ల, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆల్కహాల్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. అంటే మైగ్రెయిన్ ససెప్టిబిలిటీ ఉంటుంది అన్నమాట. కొంతమందికి పుట్టుకతోనే మైగ్రెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ ఏదైనా ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అయితే అప్పుడు ఈ సివియర్ హెడేక్ వస్తుంది. సాధారణంగా మెదడులో ఒక భాగం అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ వీ సే మైగ్రేన్. మోర్ కామన్ ఏంటంటే టెన్షన్ టైప్ హెడేక్ అనమాట. స్ట్రెస్ అయినప్పుడు వెనకాల వాళ్ళ మసిల్స్ కానీ ఇవన్నీ చాలా టైట్ అయిపోతుంది అనమాట. టైట్ అయిపోతే దాని తర్వాత ఇక్కడ మన తల్లో నరాలు కూడా లాగి మనందరికీ వీక్ అవుతుంది. అయితే మీరు మాట్లాడేది మన స్ట్రెస్, వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఏమవుతాయంటే మన బాడీలో మసిల్స్ అని టైట్ అయిపోతాయి. బహుశా మీరు గమనించారు, ఎప్పుడైనా మీరు సైలెంట్గా కూర్చుని మీరు ఏదైనా చూస్తే మీ భుజాలు కొంచెం రిలాక్స్ అయితే మీరు సడన్గా మీకు ఫ్రీ అనిపిస్తుంది, ఆ బాడీలో నొప్పులు కూడా తగ్గుతాయి. అయితే మనం ఏ విధంగా మనం డైలీ జీవితంలో పరిగెత్తు మనం చేస్తామో అప్పుడు మన మసిల్స్ ఎక్స్ట్రా టైట్ అయిపోయి నొప్పులు వస్తాయి. మన మెడ వెనకాల భాగం కూడా ఇది చాలా కామన్. సో వెంటనే చాలామంది నాలాంటి వాళ్ళే సమ్టైమ్స్ ఫీల్స్ హెడేక్ ఆర్ మైగ్రేన్, మాకు కూడా ఆ డిఫరెన్స్ ఏంటో తెలియదు. వెంటనే వి విల్ టేక్ సమ్ డార్ట్ ఆర్ సమ్ క్రోసిన్ ఆర్ డోలో ఆర్ సంథింగ్ ఎల్స్, సారిడాన్. ఇవన్నీ కూడా హెడేక్ టాబ్లెట్స్, దాని లిస్ట్ కూడా మాకు తెలిసిపోయింది డాక్టర్, వితౌట్ కన్సల్టింగ్ డాక్టర్స్. సో వెంటనే అలా వేసుకోవచ్చు అంటారా? ఒక్కొక్కసారి వేసుకోవచ్చు అండి, అతిగా వేసుకోకూడదు. అంటే వేసుకుంటే మీరు 2-3 రోజులకు ఒకసారి వేసుకుంటే పెద్ద ప్రమాదం కాదు. ఓకే, ఫైన్. సో బ్రెయిన్ సూపర్ ఫుడ్స్ అంటారు, బ్రెయిన్ సూపర్ ఫుడ్స్. సో ఇప్పుడు ఏం తీసుకుంటే మంచిది? ఆ బ్రెయిన్ బాగుండాలంటే ఏం తీసుకోవాలి డాక్టర్ సార్? ఇప్పుడు నేను రికమెండ్ చేసేది ఏంటంటే మేడం, ఎప్పుడు అందరు ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోండి. ఓకే, అంటే ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్, ఈ బేకరీ ఐటమ్స్ ఎంతైనా కానీ అవి రుచికరమైనవి కానీ మెదడుకి మంచివా నన్ను అడగండి. మీరు ఏమైనా ఫ్రూట్స్ కానీ మీరు తీసుకుంటే సాలెడ్స్ కానీ అవి మంచివి. కొంచెం డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీరు వాల్నట్ కానీ ఆల్మండ్స్ కానీ, మళ్ళీ ఒక్కసారి బ్రోకలీ, స్పిరులినా ఇవన్నీ అంటారనమాట. దీస్ ఆర్ ఆల్ అఫ్కోర్స్ దీస్ ఆర్ సూపర్ ఫుడ్స్ అంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు తీసుకోగలిగితే ఎగ్ మంచిది. ఎగ్ అంటే తీసుకునే వాళ్ళకి ఎగ్ మంచిది. ఎగ్తో పాటు ఎగ్ ఎల్లో కూడా మంచిది. దానిలో కూడా కొంచెం మన బ్రెయిన్కి సంబంధించిన కోలిన్ అంటాం అనమాట. దట్స్ ఆల్సో గుడ్ ఫర్ ద బ్రెయిన్. సో కమింగ్ టు అవర్ లేడీస్ డాక్టర్, సహజంగా వర్కింగ్ ఉమెన్ అయితే ఇంట్లో అండ్ బయట వర్క్ చేసుకుని ఆ లోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్కి కానీ ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా స్ట్రెస్గా ఉంటుంటాం. నాట్ ఓన్లీ ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. బికాస్ కిచెన్కి
అంకితం అయిపోయి ఒక 2-3 అవర్స్ నిల్చొని చేస్తూ ఉంటాం. అండ్ మళ్ళీ ఈవినింగ్ ద సేమ్ ప్రాసెస్. అండ్ అది తిరుగుతూనే ఉంటుంది. ఏమేం చేయాలి, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయాలి అని చెప్పి. ఇన్ ద మీన్ వైల్ ఈ చేసే ప్రాసెస్‌లో తెలియకుండానే ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ సియాటికా పెయిన్ ఒకటి. సో కంటిన్యూయస్‌గా కూర్చుని ఒకే పొజిషన్‌లో నిల్చున్నా, కూర్చున్నా ఇవన్నీ చాలా ఇప్పుడు ప్రతి ఒక్క విమెన్‌ని మనం కదిలిస్తే యెస్ నాకు ఈ కాళ్ళ నొప్పులున్నాయి, స్పైన్ ప్రాబ్లమ్ ఉంది, సియాటికా పెయిన్ ఉంది అని అంటుంటారు. సో వీటి నుండి బయటపడాలంటే ఎలా? వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా, ఆల్ వర్కింగ్ విమెన్ అండ్ ఆల్ విమెన్ నేను నిజంగా 2 చేతులు జోడించి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మేము బాగుపడ్డామంటే మా మదరు, ఆవిడ చేసిన కృషి, ఆవిడకి ఇచ్చిన ప్రోత్సాహం వలన. అదేవిధంగా ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఆ కుటుంబం సక్సెస్ కావాలి అంటే ఆ ఇంట్లో ఉన్న ఆ నారీ వల్లనే అవుతుందండి. సో దట్ ఈస్ నెంబర్ 1. లేడీస్లో కూడా ఈ మస్క్యులో స్కెలిటల్ ప్రాబ్లమ్స్ అంటాం మేము. అంటే జనరల్ హెల్త్ అంటే కొంతమందికి షుగరు, బీపీ ఇటువంటి విషయాల వల్ల అవగాహన ఉంటుంది. కానీ మన మస్క్యులో స్కెలిటల్ హెల్త్, మన స్పైన్ హెల్త్ అది ఏ విధంగా ముఖ్యం అనేది, ఇంపార్టెంట్ అనేది ఎంతోమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే రోజు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసి, కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేసి, యోగా అనొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీరు చేసి డెఫినెట్ మీకు హెల్ప్ అవుతుంది. అది ఒకటి. రెండోది ఏముందంటే ఇది రోజు ఒకసారి కాదు, మార్నింగు ఈవినింగ్ 10 నిమిషాలు చేసినా కానీ మంచిది. ఇప్పుడు మీరు అడుగుతారు ఎవరన్నా, డాక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేయాలి? మనం ఆన్లైన్ అంటే ఎక్సర్సైజ్ వెళ్ళి మనం ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అంటే వస్తాయి. వచ్చినా కానీ మనం రోజు పట్టుదల పెట్టి చేస్తే నేను అనుకునేది 90% వరకు ప్రాబ్లం తగ్గిపోతాయండి. అదొకటి. రెండోది మన ఈ మోడర్న్ వర్క్లో అండి, ఎస్పెషలీ సపోజ్ సాఫ్ట్వేర్ చూస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ అ సాఫ్ట్వేర్ సిటీ. దేవుడు మన సృష్టించింది శరీరంలో ఎప్పుడు కదలిక అనేది ఉండాలి. అంటే మన పూర్వీకులు ఏదో చేను పని చేసేవాళ్ళు, కింద వంగేవారు, లేచేవారు, ఇక్కడక్కడ బాడీలో మూమెంట్ అనేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వృత్తిలో కానీ, లేకపోతే ఆ విధంగా చెప్పుకుంటే ఎంతోమంది ఆడవాళ్ళు స్టిచ్చింగ్ చేసినా కానీ, ఏమన్నా వేరే ఆఫీస్ పని చేసినా కానీ, ఒకే చోట్ల కూర్చుని 8-10 గంటలు పనిచేస్తుంటే మన బాడీలో కదలిక అనేది ఉండదు. కదలిక లేకపోతే శరీరంలో మన కండరాలు, మన స్నాయువులు అంటాం, టెండన్స్, లిగమెంట్స్ ఇవన్నీ స్టిఫ్ అయిపోతాయి, గట్టిపడిపోతాయి అన్నమాట. గట్టిపడిపోతే మీరు మళ్ళీ లేచి కదిలినప్పుడు అంతా కొంచెం మీకు చాలా కష్టంగా, ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు చెప్పినట్టు దీని తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ వంట పని చేయాలంటే అబ్బా అనుకుంటాం అనమాట. ఆ టైంలో మనం సరే ఏముందాలో ఒక స్విగ్గీలో ఏదో ఆర్డర్ చేసేస్తాం, ఫుడ్ వచ్చేస్తుంది. అగైన్ దట్ ఈస్ అనదర్ సైకిల్, జంక్ ఫుడ్ అండ్ అన్హెల్దీ ఫుడ్. బట్ వీళ్లకు లేడీస్కి ప్రాబ్లం రాకూడదు అంటే నేను ఇచ్చే సలహా ఏంటంటే రోజు 10-15 నిమిషాలు మీరు ఏమన్నా యూట్యూబ్లో ఏమన్నా చూసుకుని మీరు బ్యాక్ నెక్ ఎక్సర్సైజెస్, మూమెంట్ ఎక్సర్సైజ్ చేయండి. మార్నింగ్ 15 మినిట్స్, ఈవినింగ్ 15 మినిట్స్. నంబర్ 1. వీలైతే వాకింగ్ వెళ్ళండి. ఫ్యామిలీ ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు, వీలు కాకపోతుంటే అది మీరు పోస్ట్పోన్ చేయొచ్చు. మూడోది ఏముంది అంటే ఏదన్నా సాఫ్ట్వేర్ జాబు, ఏదన్నా ఒకే చోట్లో కూర్చొని పనిచేసే వాళ్ళందరికీ మీ సెల్ ఫోన్ మీద ఒక అలారం పెట్టండి. ఎవ్రీ 15-20 మినిట్స్ పెట్టుకుని పైకి లేచి కొంచెం విరుచుకొని ఇటు అటు కొంచెం శరీరం ఇట్లా చేసుకుని మళ్ళీ కూర్చుంటే దానివల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా మీరు ఇందాక ఎర్లియర్ చెప్పినట్టు సర్జరీస్కి రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయన్నారు. సో హౌ ఫార్ అవి ఎలా వర్క్ అవుతున్నాయి అండ్ సక్సెస్ఫుల్ అనుకోవచ్చు అంటారు? మ్యామ్, రోబోటిక్ సర్జరీది ఇవాళ రేపు మనం వింటూ ఉంటాం అనమాట. నేను స్వయంగా రోబోటిక్ సర్జరీ చూశాను కానీ నేను చేయలేదు. మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకంటే ఆ రోబోటిక్ సర్జరీ కూడా పెట్టుబడి చాలా అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు చెప్పేది ఏముంది అంటే రోబోటిక్స్తో ఓన్లీ కొన్ని ఏరియాస్ మనకు చాలా హై ప్రెసిషన్ కావాలి అంటే హెల్ప్ అవుతుంది. కానీ 99% రోబోట్ లేకుండానే మేము ఇన్నేళ్ళు చేసామండి. ఇన్నేళ్ళు చేయకుండా కానీ పేషెంట్స్ వచ్చారు. ఇప్పుడు నేను 15 సంవత్సరాల ముందు చేసిన పేషెంట్ వచ్చి సార్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని చెప్తే అది రోబోట్ లేకుండా చేశాం కదా, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. అందుకని అటువంటి పేషెంట్ ఇప్పుడు వస్తే అంటే మేము మార్చవలసిన అవసరం ఎంతో సర్జన్స్ కనపడదు. మీరు ఏమన్నా కొత్త ప్రొసీజర్ ఉంది, ఇప్పుడు బహుశా మీరు వినుంటారు, ఇలాన్ మస్క్ అమెరికాలో ఆయన ఏదో న్యూరో లింక్ అనేదో చిప్ ఏదో మెదడులో ఇంప్లాంట్ చేసి ట్రై చేస్తున్నారు. అటువంటి వాటికి వాళ్ళు ఓన్లీ రోబోట్ ద్వారా చేయగలుగుతారు.
ఎందుకంటే అక్కడ మీకు ఒక 0.001 మూమెంట్ ప్రెసిషన్తో మూవ్ కావాలి. అది మనిషి చేతితో అంత ఫైన్గా కాదు. సో అటువంటి అల్టిమేట్గా మ్యాన్ అనేది ఇంపార్టెంట్, మ్యాన్ అనేది మ్యాన్ important. హ్యాండ్లింగ్ అనేది. ఓకే, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు స్వయంగా డాక్టర్కి మీ చేతితోనే ఇస్తేనే అది తృప్తిగా ఉంటుంది, ఎంత మెషినరీ ఉన్నప్పటికీ కూడా. అవునండి, చివరికి ఎనీ టెక్నాలజీ ఇట్ ఈస్ ఓన్లీ అ టూల్. చివరికి మనం ఏ విధంగా అది ఉపయోగిస్తాం అనేది ముఖ్యం. సో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్, డాక్టర్? I do. It depends how you mean God, but yes, I do. ఓకే, మీ దృష్టిలో ఏంటి అసలు? భగవద్గీతలో ఐ రీడ్ భగవద్గీత అండి. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 18వ శ్లోకం, గతిర్భర్త ప్రభు సాక్షి నివాసం శరణం సుహృత్ ప్రభవ ప్రళవ స్థానం నిధానం బీజం అవ్యయం అని. అంటే God is the one who's give you, God is the final destination, God is the person who will take care of you, he will create you, he will dissolve you. సో మన సాంప్రదాయం ప్రకారం భగవంతుడు అనేవాడు అన్ని చోట్లలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. సో ఐ లైక్ టు థింక్ దట్ that we treat everybody like God is in them, treat everybody with respect, treat everything with respect. అంటే ఈవెన్ దట్ కృష్ణ సేస్ అహమాత్మ గుడాకేశ సర్వభూతాదయ స్థిత, అంటే ఆయన ప్రతి భూతంలో ప్రతి అణువులో ఉన్నాను అన్నట్టు. సో we believe that God is there everywhere and we treat everybody with respect. అందుకని మనం చేసింది మనం పూజ చేయటం కంటే మనం ఇతరులతో సరిగ్గా ప్రవర్తించి మనం చేసే సేవ కలిగింది, ఐ థింక్ దట్ ఈస్ సర్వీస్ టు గాడ్. దట్స్ అ వండర్ఫుల్ మెసేజ్, డాక్టర్. సో ఫైనలీ, యాజ్ అ హ్యూమన్ బీయింగ్, లైక్ మనం యాజ్ అ న్యూరో సర్జన్గా వాట్ యూ సజెస్ట్, లైక్ డే ఎలా స్టార్ట్ చేసుకొని ఎలా ఎండ్ అయితే మనం యాక్టివ్గా ఉంటాము, మన లైఫ్ స్టైల్ని మనం ఒక బ్యూటిఫుల్ వే పాస్ త్రూ చేసుకోవచ్చు అంట? మ్యామ్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. మన పూర్వీకులు మళ్ళీ చెప్పేవారు ఏంటంటే, సూర్యోదయం ముందు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు లేచి మీ పనులు చేసుకుని మీరు చేసే ధ్యానం కానీ పూజ కానీ చేసి మళ్ళీ మీరు రోజంతా చేసి గడుపుకుంటే మీకు బెటర్ అని. దట్ ఈస్ యూ హ్యావ్ టు గెట్ అప్ బిఫోర్ సన్ రైజ్. నౌ మోడర్న్ న్యూరాలజీ ఈస్ టెలింగ్ అస్, మన మెదడులో దెర్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కాల్డ్ ది సుప్రా కయాస్మాటిక్ న్యూక్లియస్, ఏదో పెద్ద పేరు, మెదడులో ఒక భాగం. ఆ నరం ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ మన కోడికూత అంటామే, మన బ్రెయిన్కి ఒక కోడికూతలాగా. అంటే ఇల్ టెల్ యూ, ఇప్పుడు ఉదయం అయింది లే అని చెప్పి మన బాడీ అన్నీ లైన్లో పెడుతుంది. కానీ అది లేచేది, అది సూర్యోదయం ముందు అది యాక్టివేట్ అయితే యువర్ బాడీ విల్ బీ ఇన్ అ బెటర్ షేప్. మనం అది 10 o'clock మార్నింగ్ యాక్టివేట్ అయ్యాం అనుకోండి, సపోజ్ మనం లేట్గా పడుకున్నాం, ఏదో 2 or 3 పార్టీకి వెళ్ళి 2-3 o'clock వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 10 o'clock లేచాం, ఆ రోజంతా మనకు డల్గా ఉంటుంది, ఏం చేసినా కానీ కనపడదు. ఎందుకంటే దట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అది ఏ విధంగా ఒక రిథమ్ మనం మెయింటైన్ చేస్తుందో ఆ రిథమ్ మెయింటైన్ చేయకూడదు. అందుకని నా అభిప్రాయం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం సూర్యోదయంకి ముందే లేచే అలవాటు పెంచుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, లేవంగానే మార్నింగు మీరేమైనా కొంచెం ఎక్సర్సైజ్ చేసి వ్యాయామం చేసి కొంచెం లైట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే మంచిది. మీ వర్క్లో మీరు ఆఫీస్ జాబ్ కానీ సిట్టింగ్ జాబ్ కానీ ఏమైనా కానీ రోజు ఎప్పుడు కొంచెం కదలిక ఉండేట్టు మీరు చూడండి. లంచ్, యూ టేక్ అ లైట్ లంచ్. ఓకే, మీరు సపోజ్ ఇఫ్ యర్ డైరెక్ట్ ఆఫీస్ ఈజ్ దేర్, ఈవినింగ్ వచ్చిన తర్వాత కూడా ఒక 10-15 minutes కొంచెం బాడీ మూవ్మెంట్ ఎక్సర్సైజ్ అనేది చూడండి. మీరు హెవీ మీల్ చేస్తే, సపోజ్ మీరు హెవీ మీల్ చేస్తే, యూ కెన్ టేక్, ఇఫ్ ఇట్స్ పాసిబుల్, ఆర్ యూ టేక్ ఇట్ బిఫోర్ సన్సెట్, అంటే ఈవినింగ్, టేక్ ఇట్ ఎర్లీ ఇన్ ది ఈవినింగ్. ఎందుకంటే మీ హెవీ మీల్కి ఫుడ్ నిద్ర ముందు ఒక 3 గంటలు ఉండాలి. మీరు నైట్ ఏమైనా అయిపోతే, సపోజ్ ఒక 7 o'clock 7:30కి ఎర్లీ డిన్నర్ చేశారండి, దాని తర్వాత మీరు నైట్ ఆకలి వేస్తుంటే ఏదో అరటిపండుగ ఏమైనా తిని మీరు పడుకోవచ్చు. పడుకుంటే అండ్ ప్లస్ మూమెంట్ ఉండే, ఐ థింక్, అండ్ ఆఫ్ కోర్స్ ఈ డిజిటల్ డివైస్ లేకుండా ఉండాలి. ఇప్పుడు నైట్లో మీరు పడుకుంటూ మంచంలోనే ఆ స్క్రోలింగ్ అనేది ఉంటే మంచిది, అంటే మంచిది కాదు, సారీ. అయితే నేనేం చేస్తాను అంటే, నా సెల్ ఫోన్ ఛార్జింగ్ నేను రూమ్ ఆపోజిట్లో పెడతాను. రాత్రి పడుకున్నప్పుడు
ఆ ఛార్జింగ్ పెట్టేది ఆ ఆపోజిట్ గోడ మీద పక్కన మన బెడ్ పక్కన ఉంటే మళ్ళీ టెంప్టేషన్ ఉంటుంది అనమాట. కిందే ఉంటుంది, పరుపుల మీదనే ఉంటాయి కదా సార్ ఫోన్స్ ఇప్పుడైతే. అదే ఆ ఛార్జింగ్ కొంచెం దూరం పెట్టేసి అది చేసుకుంటే ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. సో ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ సార్. సో స్లీప్ డిజార్డర్స్ చాలా మందికి ఇప్పుడున్న వేధిస్తున్న సమస్య. నేను అన్నట్టు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని మన చిన్నప్పుడు టీచర్స్ చెప్పినట్టు అది ఫాలో అయితే మంచిదే, కానీ ఇప్పుడు అలా లేదు. మొత్తం నేచర్కి విరుద్ధంగా నైట్స్ ఎప్పుడో 2-3కి వరకు స్క్రోల్ చేస్తూ పడుకొని మార్నింగ్స్ ఎప్పుడో 10-11కి లేస్తే ఇట్ డిస్టర్బ్స్ ఆబ్వియస్లీ. బట్ ఇన్ జనరల్ కూడా నార్మల్గా స్లీప్ అనేది కూడా చాలా మందికి లేదు డాక్టర్. అవునండి, ఎందుకంటే గుడ్ క్వశ్చన్. ఒకటేముంది అంటే ఐ థింక్ నార్మల్గా మంచి ఫర్ రెగ్యులర్ స్లీప్ వీ హ్యావ్ టు హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. బాడీలో సరిగ్గా అలసట ఉంటే అప్పుడు నిద్ర వస్తుంది, అలసట లేని మంచిగా నిద్ర రాదు, నెంబర్ 1. నెంబర్ 2, తినే ఆహారం కూడా మీరు చాలా ఆయిలీ ఫుడ్స్ అన్హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే మీకు నిద్ర రాదు. దాంతోపాటు మీరు ఏమైనా డ్రింక్స్ తీసుకుంటారు, ఏమైనా పార్టీకి వెళ్ళారు, కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు. ఆల్కహాల్ వలన నిద్ర రాదండి. ఆల్కహాల్ వలన మన నిద్ర చెడిపోతుంది, మనకు గాఢ నిద్ర రాదు. మనకు ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్. కొద్దిసేపు వస్తుంది, లేస్తారు, మళ్ళీ నిద్ర వస్తుంది, మళ్ళీ లేస్తారు. సో ఆల్కహాల్ ఇఫ్ మీరు తీసుకోవాలి అంటే యూ టేక్ ఇట్ అర్లియర్, డోంట్ టేక్ ఇట్ ఈ లేట్ నైట్ 10-30-11 ఆ విధంగా పార్టీస్ కూడా అవి మంచివి కావు. మూడో కారణం ఏంటంటే నిద్ర అండి. వెన్ పీపుల్ డోంట్ ఎక్సర్సైజ్ వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. అంటే పడుకున్నప్పుడు గురకలు వస్తాయి. ఆ గురక అనేది మంచిది కాదు. ఆ గురకలు అది కూడా మనం అనుకుంటాం గాఢ నిద్ర అని, చాలా గురకలు వేస్తూ పడుకున్నాండి. అటువంటి వ్యక్తి సరైన మంచిది కాదు. ఎందుకంటే ఆ గురక టైంలో మెదడుకి ఆక్సిజన్ తక్కువ ఉంటుంది, రైట్? మెదడుకి ఎందుకంటే మన తొండ నాలిక వెనకాల పడుతుంది అనమాట. వెనకాల పడి మన ఊపిరితిత్తులోకి గాలి సరిగ్గా వెళ్ళదు. అందుకని మన ఊపిరితిత్తులో ఆక్సిజన్ సరిగ్గా ఉండదు. దాని ద్వారా మన మెదడు కూడా ఆక్సిజన్ చేరదు. మన మెదడుకి ఆక్సిజన్ చేరకపోతే మన యాజ్ ఆటోమేటిక్ రిఫ్లెక్స్ బీపీ పెరిగిపోతుంది. సో పీపుల్ విత్ వాట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా దే హ్యావ్ అ మచ్ హై రిస్క్ ఫర్ స్ట్రోక్. ఎంతోమందికి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు వినుంటారు, అయ్యో పొద్దున్న లేవగానే స్ట్రోక్ వచ్చిందని. చాలామందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉంటుందండి. అందుకని వాటి కోసం స్లీప్ స్టడీ చేసుకుని అవసరమైతే ఇది స్లీప్ యాప్నియా మాస్క్ ఉంటుంది, అది పెట్టుకుంటే బైపాప్ మెషిన్, అది మీకు బెనిఫిట్ అవుతుంది. సో దానికి మెడికేషన్ కూడా ఉందా డాక్టర్? మెడికేషన్ ఉంది మేడం. అండ్ మెడికేషన్ కంటే సింపుల్ ఒక బైపాప్ మెషిన్ అని ఉంటుంది. ఆ బయట నుంచి కొంచెం గాలి కొంచెం ప్రెషర్లో పెడితే వాళ్ళు మంచిగా పడుకుంటారు, చాలా మటుకు రోగాలు తగ్గుతాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇట్స్ వండర్ఫుల్ చిట్ చాట్. చాలా ఇప్పుడున్న జెన్ ఆల్ఫా ఇంకేమేమి వస్తాయో ఆ పేర్లు, సో వాళ్ళందరికీ కూడా గుడ్ మెసేజ్ ఇచ్చారు అందరికీ కూడా. అండ్ మీ ప్రెషియస్ టైం మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వాతి గారు, థ్యాంక్ యూ సో మచ్, ప్లెజర్ టు బీ హియర్. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవాల్టి పాడ్కాస్ట్ మరి సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ దామరాజు గారితో ఇది పాడ్కాస్ట్ చూశారు కదా. మరి డాక్టర్ గారు చెప్పినట్టు మన లైఫ్ స్టైల్లో ఇలాంటివెన్నో మనం పాజిటివ్ వైబ్స్ని పాజిటివ్గా మనం క్రియేట్ చేసుకొని కొన్ని మార్పులు చేసుకుంటే నిజంగా మన లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ గారి మాటల్లో విన్నాం. మరో స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.